మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక. రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం విందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ప్రసంగాన్ని నేను మాట్లాడాలనుకుంటున్నాను. చాలా మందికి తెలుసు, మత్తయి సువార్త 5వ అధ్యాయము, 6వ అధ్యాయము, 7వ అధ్యాయము, ఈ అధ్యాయాల గురించి చెప్పండి అని ఒకవేళ మనం అడిగామనుకోండి, అదంతా పదయ్య గారు, అది కొండ మీద ప్రసంగం. యేసయ్య ఎత్తైన ఒక కొండ మీదకి వెళ్ళి, ఈ రోజుకి ఆ కొండకి ధన్యతల కొండ అని కొంతమంది, యేసయ్య 3 రోజులు అక్కడే వారికి ఉండి ప్రసంగించినట్లుగా మనం చూస్తున్నాం. చాలా మంది భక్తులు ఏమన్నారంటే, ఈ 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7వ అధ్యాయము యేసయ్య మొదటి ప్రసంగం అని, ఇది మొదటి రాకడ ప్రసంగం అని కూడా పిలుస్తారు. యేసయ్య మొదటి రాకడ ప్రసంగము అని ఈ 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7వ అధ్యాయాన్ని పిలుస్తారు. మరి మనకి మొదటి రాకడ ఎప్పుడో అయిపోయిందని, యేసుక్రీస్తు ప్రభువారు రెండోసారి మేఘారూఢుడై వస్తున్నాడు. మనం అందరం ఏ రాకడ కోసం ఎదురు చూస్తున్నాం? రెండవ రాకడ. మరి రెండవ రాకడ ప్రసంగం కూడా ఉంటే బాగుండుగా అని మనం అనుకోవచ్చు. యేసుక్రీస్తు ప్రభువారు రెండవ రాకడ గురించి కూడా ప్రసంగించారు భూమి మీద. ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఒక పర్యాయం యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులు ఆయన దగ్గరికి వచ్చి, ఆయన ఒలీవల కొండ మీద కూర్చున్నాడు. ఆయన దగ్గరికి వచ్చి నోరు తెరిచి మాట్లాడతారు. మత్తయి సువార్త 24వ అధ్యాయం, 25వ అధ్యాయం మనం చదువుకుంటే, అక్కడ ఏమని పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడంటే, ఆ 24వ అధ్యాయంలో మొదలు పెడతారు, అయ్యా నీ రాకడ, నీ యుగ సమాప్తి మాకు సూచన కావాలి అని. వారు అడిగిన రాకడకి, యుగ సమాప్తికి గురించి యేసయ్యను అడిగినప్పుడు, ఆ రాకడలో జరిగే సూచనలు ఏంటో, ఆ యుగ సమాప్తికి కలిగిన అనుభవాలు ఎలా ఉంటాయో మత్తయి సువార్త 24వ అధ్యాయము, మత్తయి సువార్త 25వ అధ్యాయంలో రాశారు. ఈ 2 అధ్యాయాలు కూడా మనం ఒకసారి ఆగి ఆలోచిస్తే, ఇది ఒలీవల కొండ మీద యేసయ్య యొక్క రెండవ రాకడ ప్రసంగము అని పిలుస్తారండి. ఈరోజు నేను 25వ అధ్యాయంలో ఉన్న విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు నాకు ప్రేరేపించగా నేను మాట్లాడాలనుకుంటున్నా. ఈరోజు నేనేమి సుదీర్ఘమైన భారభరితమైన ప్రసంగం చేయను, కానీ చాలా పర్యాయములు ఆ ప్రసంగాన్ని మనము మన మధ్యలో ఉంచుకుంటూ ఉంటాం. ఎంతమందికి గుర్తుంది? మత్తయి సువార్త 25వ అధ్యాయము చూడకండి, చెప్పగలరు ఎవరైనా? సరే, ఒకటి వస్తుంది బయటికి. అందులో 3 సందర్భాలు ఉన్నాయి. అందులో ఒకటి ఉపమానం, బుద్ధి కలిగిన కన్యకల గురించి, బుద్ధి లేని కన్యకల గురించిన ఉపమానం. బాగా చెప్పారు. రెండవది నమ్మకమైన యజమానుడు, నమ్మకమైన దాసులు ఉన్నారు. నమ్మకం లేని వాడు కూడా ఉన్నాడు ఒకడు, అలా మనకు అనవసరం. యజమానుడు దాసుని గురించిన సందర్భం, అది కూడా ఒక ఉపమాన అలంకారమే చెప్పారు దేవుడు. ఇక మూడవది
ఏర్పాటు. గొర్రెలను ఒకవైపు, మేకలను ఒకవైపు పెట్టి, గొర్రెలనేమో పరలోక రాజ్యమును, మేకల గుంపేమో నిత్య నరకాగ్ని. దీన్ని నేను ఎలాగ డివైడ్ చేస్తానంటే, మత్తయి సువార్త 25వ అధ్యాయము చదవక్కర్లా, మొదటి నుండి 13 వచనం వరకు మనం ఏమన్నా చెప్పుకుందామంటే, పెండ్లి కుమార్తె. చెప్పండి, ఎవరంట? ఇందులో పెండ్లి కుమారుడికి పెద్ద ఇంపార్టెన్స్ లేదు. బుద్ధి కలిగిన కన్యకలైనా చెప్పండి, బుద్ధి లేని కన్యకలైన దేనికోసం తయారయ్యారు? పెండ్లి కొడుకు వస్తాడు, నన్ను పెళ్లి చేసుకుంటాడు, కాబట్టి నేను ఎలా తయారవ్వాలంటే పెండ్లి కుమార్తెగా తయారవ్వాలి అనే ఉద్దేశంతో వాళ్ళంట పెండ్లి కుమార్తెలుగా తయారయ్యారు. మనం కూడా అంట ఎలా తయారవ్వాలి? పెండ్లి కుమార్తెలుగా తయారవ్వాలి. కాబట్టి మీరు మీ మధ్యలో ఉంచుకోవాల్సింది ఏంటంటే, 13 వచనాలు పెండ్లి కుమార్తెను గురించి చెప్పాడు కదా దేవుడు అని. ఇక రెండవది మనం చూసిన వారమైతే యజమానుడు దాసుడు. యజమానుడు ఆస్తంతా అమ్మి ముగ్గురికి పంచిపెట్టాడు. ఓ సంవత్సరం తర్వాత వచ్చి లెక్క చూశాడు. మంచి యజమానుడు కాబట్టి లెక్కలకు వచ్చాడు, మంచి దాసులు కాబట్టి లెక్క అప్పగించారు. కానీ అందులో చెడ్డవాడు ఉన్నాడు, దేవుడు కోప్పడి ఉన్న విషయం మనకు తెలుసు. కాబట్టి రెండవది యజమానుడు దాసు. ఇక మూడవది మన యేసయ్య న్యాయాధిపతిగాను రాజుగాను కనబడుతున్నాడు. లెక్కలు చూస్తున్నాడు గనక రాజు అని ఆయన పెట్టుకోవచ్చు, న్యాయాధిపతిగా అయినా లెక్కలు చూస్తున్నాడు అని పెట్టుకోవచ్చు. మనకు బాగా గుర్తుండే చెప్పండి, పెండ్లి కుమార్తె మొదటి 13 వచనాలు, 14 నుంచి 30వ వచనం వరకు యజమానులు దాసుల యొక్క అనుబంధం కనబడుతుంది. అలాగే 31వ వచనం కాడి నుంచి 46వ వచనం వరకు చదువుకుంటే రాజు న్యాయాధిపతిగా యేసయ్య మనకి కనబడతారు. అయితే ఈరోజు నేను మరి అవన్నీ చదువుకుని కూర్చుంటే ఒక గంట ప్రసంగం ఈజీగా అవుతుంది. మిమ్మల్ని గంట సేపు నేను కూర్చోబెట్టలేను. సాయంకాలం అయినా, పగలైతే ఎండని బాధ, రాత్రి అయితే ఇంటికి భర్తలు వస్తారు కాబట్టి అదో బాధ. కాబట్టి ఒక అర్ధ గంట, ఇప్పటికి 10 నిమిషాలు అయిపోయింది, త్వరగా 3 ఒక 5 నిమిషాలు చొప్పున నేను వెళ్ళిపోతాను. యేసయ్య పెండ్లి కుమార్తెగాను, యజమానుడు దాసుడుగాను, రాజు న్యాయాధిపతిగాను, ఆయన రెండవ ప్రసంగం లేదా రెండవ రాకడ ప్రసంగం, దీనిని చివరి ప్రసంగము, ముగింపు ప్రసంగము అని కూడా పిలుస్తారు. ఎవడు లోకమంతా ముగించబడి అగ్ని, ఆకాశము, భూమి, నీరు, నిప్పు ఏకమై భూమి కాల్చివేయబడితే ఇంకేముంది మనకి? ఏదున్నా ఒకటి మన రాకడ, మన పోకడ అయినా జరగాలి. మరి మిగిలిపోయిన వాళ్ళు ఉంటారు కదా, ఈ భూమి పంచేంద్రియాలు అంటే భూమి, ఆకాశం, నిప్పు, నీరు, గాలి. మొదటి పేతురు పత్రంలో రాస్తాడు, ఈ 5 ఒకేసారి కలుస్తాయంట. భూమి మైనం కరిగిపోయినట్లు కరిగిపోతుందంట. ఈ భూమి నాశనం అయిపోతే మన కంటికి కనబడుతున్న భూమి అంట కొత్త ఆకాశము, కొత్త భూమి కిందకి దిగిద్దంట. రేపొద్దున ఆ భూమి మీద మనము 1000 ఏండ్ల పరిపాలన చేయబోతున్నాం అంట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇది ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో మనం చదువుతాం ప్రియులారా. సరే, ఇందులో ఈరోజు నేను క్లుప్తంగా అవుట్స్కట్స్, ఉపోద్ఘాతం లాగా చెప్పుకుంటూ వెళ్ళిపోతే మీకు అర్థమవుతుంది. యేసయ్య రెండవ రాకడలో మనలో నుండి కోరుకుంటుంది ఏంటయ్యా అంటే ఒక అనుబంధాన్ని కోరుకుంటున్నాడు. మనం ఎలా ఉండాలి అని అంటే చెప్పండి, పెండ్లి కుమార్తెలంగా ఉండాలి. ఒక పెండ్లి కుమార్తెలలాగా తయారవ్వాలి. పెండ్లి కుమార్తెలు ఎలా తయారవుతారమ్మా? మీరు అందరూ పెళ్ళి దాటి వచ్చారు కదా. ఏమండి, పెళ్ళి కొడుకుని చేస్తున్నాం లేదా పెళ్లి కూతురు చేస్తున్నాం అనుకోండి, ఏం చేస్తాం? రోజు యథావిధిగా స్నానం చేసేస్తామా? యథావిధిగా బట్టలు వేసుకుంటామా అంటే కాదండి. పెళ్లి కుమార్తెలు చేసినప్పుడు మనం అనకూడదు కానీ మంగళ స్నానం చేస్తారు. పసుపు, గంధం, చెప్పండి, సున్నిపిండి, తలకు నూనె, పసుపు నీళ్ళు చేయించారా? గుర్తొస్తుందా మీ పెళ్ళి?
ఆలోచన చేయండి ప్రియులారా. కొత్త బట్టలతో ఏమండి మనని కూర్చోబెడతారు. అది పెళ్లి కుమారుడు అనగానే, పెళ్లి కుమార్తె అనగానే ఒక చీర ఇచ్చి పెళ్లి కుమార్తెకు చక్కగా నగలు పెట్టి, బొట్టు లేదా గాజులు వేసి అన్ని చేసి చక్కగా బొమ్మలా తయారు చేస్తారన్నమాట. ఎందుకని అంటే పెళ్లి కుమార్తెలం కాబట్టి. పెళ్లి కుమార్తె ఏ విధమైన మంగళ స్నానము చేసి ఒక రకమైన వస్త్రధారణ ధరించి పెళ్లి కుమార్తెగా సిద్ధపడుతుందో, మన యేసయ్య నీలో కూడా మంగళ స్నానాన్ని కోరుకుంటున్నాడు. నీకు కూడా పట్టుబట్టలు కోరుకుంటున్నాడు. చదవండి హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 19వ వచనం కాడి నుంచి. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గము అనగా నిర్మలమైనదియు జీవము గలదియు ఆయన శరీరమును తెర ద్వారా ధైర్యము కలిగి ఉన్నది కనుక దేవుని ఇంటి పైన మనకు గొప్ప యాజకుడున్నాడు కనుకను. అండర్లైన్ చేసుకోండి. మొదటిగా మనం ఎలా ఉండాలంట? మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు. ఏంటంట? ఒంటి పైన మత్సున్నా పర్లా, ఘాటున్నా పర్లా, కానీ పెళ్లి కుమార్తెగా తయారయ్యే ఈ పెళ్లి కుమార్తె కంట మనస్సును కడగాలంట. చెప్పండి, ఏం కడుక్కోవాలి? పెళ్లి కూతురికి 2 రోజులు 3 రోజులు లేదా 1 రోజు పసుపు రాసి బాగా రుద్ది 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 ఏమండి తయారు చేసినట్లు మనం కూడా పెళ్లి కుమార్తెలు అవ్వాలంట. ఎలాగా అంటే మనస్సాక్షి కల్ముషం లేకుండా ఉండాలంట. రెండవది ఏంటంట? ప్రోక్షింపబడిన హృదయము గలవారుగా ఉండాలంట. పసుపేసి ఏమండి నీళ్లు కుమ్మరిస్తూ ఉంటారు. ఇక్కడ కూడా ప్రియులారా, మనలో ఉన్న పాపం పోవాలని చెప్పంట మనలో కూడా హృదయ ప్రోక్షణ కన్నీళ్లతో మన హృదయాన్ని కడుక్కోవాలంట. ఇంట్లో మురుకుంచరు కదా, ఏమండి గోళ్ళకు సున్నాలు వేస్తారు, ఇల్లంతా కడిగేస్తారు, ఎందుకంటే పెండ్లి. అలాగే ఒకటి మనస్సాక్షిని కడుక్కోవాలంట, రెండవది హృదయాన్ని కడుక్కోవాలంట, మూడవది నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరము గలవారమై ఉండాలి. స్నానము చేయబడాలి. ఉదక స్నానము, వేడి నీళ్లు, చన్నీళ్ళకి వేడి నీళ్ళకి తేడా ఉంది. చన్నీళ్ళు చేస్తే ప్రియులారా ఏదో శుభ్రమైపోయింది అని చెప్పుకుంటాం, కానీ వేడి నీళ్ళు స్నానం చేస్తానంట ఒళ్ళు నొప్పులు పోతాయి. ఏమండి ఒంట్లో ఉన్న చెత్త చెదారము ఇప్పుడు చూడండి, ఉదయం మనకు ఎండాకాలం కాబట్టి మనకి బయటికి కనబడదు, చిరాకుగా ఉండదు. స్నానం చేసి కొన్నిసార్లు చూడండి సాయంకాలం పూట చన్నీళ్ళు స్నానం చేసేవాళ్ళు అనుకుంటామే కానీ చిరాకుగా ఉంటుంది. ఎందుకనంటే ఈ చేతులకి ఎంట్రుకలు ఉంటాయి కదా, దాన్ని గ్రంథికలు అంటారు. అంటే ఒక బెజ్జంలా కనబడుతుంది. మీరు ఎప్పుడైతే కూర్చొని సరిగ్గా చూసుకోండి, ఎంట్రికలు ఆ బెజ్జాలు అంటే గ్రంథికలు అంటారు. అందులో నుంచి చెమట బయటకు వస్తుందంట. ఇది మామూలు సన్నీళ్ళతో పోదంట, వేడి నీళ్ళతో దీన్ని శుభ్రంగా బాడీని కడిగితే స్నానం చేస్తే ఆ గ్రంథికలో ఉన్న చెమట, ఉప్పు, ఆ నిస్సారము పోయి ఏమైపోద్దంటే సారవంతంగా తయారు, పుష్టిగా మురికంతా వదిలిపోయినట్లుగా, అనగా దేవుని వాక్యముతో ఉదక స్నానము చేయబడాలంట. ఇంకా నాలుగవది విశ్వాసము యొక్క సంపూర్ణత, నిశ్చయత కలిగి విశ్వాసములో సంపూర్ణులుగా ఉండాలి. ఏదో పుట్టుపట్టు మనలాగా ఏమండి ఇంట్లో తిరిగే వాళ్ళలాగా షార్ట్ వేసుకొని పైన బయలు వేసుకొని చుట్టాలు బాగున్నారా అంటే కుదరదు. అక్కడ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అనగానే ఎలా ఉండాలి చెప్పండి? చక్కని వస్త్రాలు పైనుంచి కింద వరకు, దాన్ని ఏమంటారు, నిండు వస్త్రాలు ధరించాలి. అదే పెళ్లి కాదనుకోండి,
మనం ఎలా తయారవుతాం? లేడీస్ అయితే పైన నైట్ వేసేసి ఆ ఊరంతా తిరిగేస్తాం. అదే మగోడు అనుకోని లింగి కట్టుకొని బనీన్ వేసుకొని లేదా షార్ట్ వేసుకొని ఊరంతా తిరిగేస్తాం. పెళ్లిలో కూడా అలాగే తిరుగుతావా? అబ్బాయి తిరగకూడదు. ఎలా ఉండాలి? విశ్వాసముతో మనం సంపూర్ణముగా కట్టుకోవాలి, కప్పుకోవాలి. ఇక చివరి ప్రియులారా, యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానములకు చేరుదాం. పెళ్లి వస్త్రములు ధరించిన మనము, పెళ్లి కుమార్తెగా సిద్ధపడే మనము ఎలా సిద్ధపడాలంటే 5 రకాలైన అనుభవాలు మన ముందు పెట్టాడు. మనస్సాక్షి కలుషి ఉండకూడదంట, హృదయమేమో ప్రోక్షించబడినట్టు ఉండాలంట, మనమేమో నిర్మలమైన ఉదక స్నానం చేయబడాలంట, విశ్వాసంలో సంపూర్ణత కలిగి ఉండాలంట, యథార్థమైన హృదయంతో ఉంటే అప్పుడంట దేవుని సన్నిధానం ముందు కనబడితే ఆహా పెళ్లి కుమార్తె, మన కొరకు సిద్ధపడిన పెళ్లి కుమార్తె. అందుకని దైవజ్ఞులు ముంగుమూరి దేవదాసయ్య గారు ఈరోజు చాలా మంది అంట మేవండి పెండు కొడుకులు, మేవండి పెండు కుమార్తెలు అని చెప్పి ఓ మీవే 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 చెప్పుకుంటారంట. అందుకని 5వ పాట రాశారు. పెండి కుమార్తెలు మేమమ్మా అని సవాలు చేస్తారు, పెండి కుమార్తెలు మేమమ్మా అని సవాలు చేస్తారు, ఆ సన్నిధి కాస్త చేయకపోతే చతికిలబడతారు, ఆ సన్నిధి కాస్త చేయకపోతే చతికిలబడతారు. ఏమండి, చాలా మంది కళ్ళంట పెళ్లి కొడుకు చూడడానికి రారంట. చెప్పండి, ఎవరు చూద్దాకు వస్తారు? పెళ్లి కుమార్తె వస్తారంట. ఇంకా నైటీ వేసుకొని నోట్లో బ్రష్ పెట్టుకొని పాసి మొహంతో ఎదురొచ్చింది అనుకోండి అందరికి, ఇదేం పెళ్లి కుమార్తెమ్మా, ఇప్పుడే ఎలా ఉంటే పెళ్ళి అయ్యాక ఆడు బతికేమైపోద్దు అనుకుంటా ఉంటా. ఏమంటే ఇష్టపడరు, లోకం ఇష్టపడతాం, మరి దేవుడు ఎలా ఇష్టపడతాడు? కాబట్టి మనం ఎలా ఉండాలంటే బుద్ధి కలిగిన కన్యకల వలె నూనెను సిద్ధపరచున్నట్లు, దీపం ఆరిపోకుండానట్లు, నిద్ర వస్తున్నా నా హృదయం మేల్కొనే ఉందన్నట్లు మనమంట ప్రభు యొక్క స్వరము కొరకు ఎదురు చూచు వారమై ఉంటేనంట బుద్ధి కలిగిన కన్యకులు ప్రభు వస్తున్నాడు ఇదిగో అనగానే ఏమైపోయారంట? ఆ సిద్ధపడ్డారు కనుక ఆ గదిలోనికి వెళ్ళిపోయారంట, పెండ్లి విధిలోనికి వెళ్ళిపోయారంట, పెండ్లి ప్రాంగణంలోనికి వెళ్ళిపోయారంట. కానీ బుద్ధి లేని వారు అయ్యయ్యో టైం అయిపోతుంది, నూనెక్కడా దీపం ఎక్కడా, నువ్వెక్కడా నేనెక్కడా అనుకుంటూ ఊరూరంతా తిరుగుతున్నారంట. పెళ్లి కుమార్తె పెళ్లికి ఎలా సిద్ధపడిద్దో మనం కూడా అంటే ఎలా సిద్ధపడాలి? పెళ్లి కుమార్తెలాగా సిద్ధపడాలి. ఇక రెండవది మనం గమనించిన వారమైతే ప్రభు మనల్ని ఎలా కోరుకుంటున్నారంటే నమ్మకమైన యజమానుడుగాను నమ్మకమైన దాసుడుగాను కోరుకుంటున్నాడు. ఇందులో మనకి ఏం కనబడుతుంది అంటే నమ్మకత్వం కనబడుతుంది. యజమానుడైన దేవుడంట, మీరు ఇంటికి లేక 14వ వచనం కానించి 30వ వచనం మీరు ఇంటికి లేక చదువుకుంటే ఆ యజమానులకి అరే ఇది బాగున్నాడా అని చెప్పి స్థాయిని బట్టి ఇవ్వలేదంట. ఆ ముగ్గురికి 5 నాణాలు ఇచ్చిన, 2 నాణాలు ఇచ్చిన, 1 నాణం ఇచ్చిన సామర్థ్యము చొప్పునిచ్చాడంట. చెప్పండి, దేని బట్టి ఇచ్చాడు? సామర్థ్యము. నీకు నాకు ఉండవలసిన సామర్థ్యం ఏంటి అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ యజమానుడికి దాసుడికి ఉన్న ఆ బంధము ఎలా ఉండాలి చెప్పండి? ఆలోచించేది బంధము వలె ఉండాలంట. ఒక ఆయన ఎవరో అన్నారు, దేవునికి మన శిష్యుడికి ఉండవలసిన బంధం అంట ఏమండి, పడవ నడిపే ఓడ నాయకుడికి ఉన్న బంధం ఉండాలంట. నేను మునక్కూడదంటే నువ్వు సరిగ్గా తోలాలి, నువ్వు సరిగ్గా తోలితే నేను ముంచను అంటదంట. కానీ మనం ఎలా ఉంటాం అంటే ఏమండి, వాడ నడిపే ఆ చేపలు పట్టే వాడుకును చేపకి సంబంధం ఉన్నట్టుగా అది అనుకుంటుందంట. నేను ఈరోజు వీడికి దొరకకూడదు అనుకుంటుందంట. ఆడనుకుంటాడంటే ఈరోజు ఎవరు దొరుకుతాడా, ఏ చేప దొరికిద్దా అని, ఎవరు దొరుకుతాడని ఇడిచి వస్తే నేను మట్టికి దొరకకూడదని చేప చూస్తుందంట. అలా ఉండకూడదంట. మనం వస్తున్నప్పుడు పారిపోయేవాడిలాగా ఉండకూడదంటే ఎప్పుడు కూడా దేవుడితో. అందుకనే దేవుడితో ఇక్కడ మనకి ఏం చూపిస్తున్నాడంటే ఇక్కడ 4 విషయాలు గుర్తుపెట్టుకోవచ్చు మనం. ఇందులో దేవునితో నీకున్న సంబంధం కనబడుతుంది. నేను ఎందుకు ఇచ్చాడు? నువ్వు దాసుడు అని యజమానుడు కాబట్టి ఇచ్చాడు. దేవునికి నీవు ఎలా ఉండాలంటే ప్రియులారా,
రిలేషన్ ఉండాలి, సంబంధం ఉండాలంట. చెప్పండి, ఏముండాలి? ఈ లోకానికి చాలా మంది ఉంది కదా. తండ్రి అయితే మనకి ఏ సంబంధం ఉండాలి? కొడుకు కానీ కూతురు కానీ. కాపరైతే గొర్రెలతో సంబంధం, రాజు అయితే ప్రజలుగా ఉండాలి, యజమానుడైతే సేవకులుగా ఉండాలి, గురువు అయితే శిష్యుడిగా ఉండాలి, స్నేహితుడైతే స్నేహితుడిగానే. కాబట్టి మనము కూడా ఈ లోకానికి ఒక బంధం కోరుకుంటుంది. భర్త అయితే భార్యగా ఉండాలి, గురువు అయితే శిష్యుడిగా ఉండాలి, ఇష్టపడిద్ది. అలాగే లోకం కూడా. ప్రేమ దేవుని పెట్టారా, ఇక్కడ దేవుడు సంబంధాన్ని కోరుకుంటున్నాడు. దేవుణ్ణి నమ్ముకున్న మనము దేవుడు ఎవరో లేండి, నాకు మట్టిగా కార్యాలు చేశాను అనుకుంటారు. కాదండి, దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత అసలు దేవుడు ఎవరో తెలుసుకోవాలి ముందు మనం. దేవుడు ఎందుకు కార్యాలు చేస్తున్నాడు అంటే నా సాక్ష్యం నేను చెప్పగలను. ఈ మాట ఏంటంటే, ప్రేమ దేవుని పెట్టారా, దేవుడు నన్ను 2011లో సేవకు పిలిచాడు. 2010లో నన్ను పిలుపు వచ్చింది. ఇంచుమించు జులై నెలలో నాకు పిలుపు వచ్చింది. ఆగస్టు నెల అంతా నేను ఇక మోకరించాను. ఆగస్టు నుంచి మళ్ళీ జనవరి దాకా నేను మోకరించి ప్రభు దగ్గర కనిపెడుతున్నా. ప్రభువా, నువ్వే కనుక పిలిస్తే నన్ను సేవకుడిగా పిలుచుకో, నువ్వే కనుక పిలిస్తే ఎక్కడికి వెళ్ళాలో నాకు చెప్పు, నువ్వే కనుక పిలిస్తే నేను ఏ ప్రాంతానికి వెళ్ళాలో నాకు తీర్మానం చేయాలి. జనవరి రాగానే బైబిల్ మిషన్, విశ్వాస బైబిల్ మిషన్ నాయకులు జ్యోతి విశ్వాసరాయ్ గారు ఒకటి దేవుడు ఒప్పుకున్నాడు. తర్వాత నాయకులు కూడా మీకు తెలుసా, నన్ను 2 సార్లు, ఎన్నిసార్లు అండి, 2 సార్లు అయ్యగారు అన్నారు, అయ్యా నేను పాస్టర్ని అవుదాం అనుకుంటున్నాను, మన మిషన్లో చేరాలనుకుంటున్నానంటే దేవుడు నాకు ఇంకా చెప్పలేదు, ఆగయ్యా అన్నారు. ఇంకా బాగా చెప్పాలంటే 2 సార్లు నన్ను తృణీకరించారు. అయినా విడిచిపెట్టలే. ప్రభువా, మనుషుల దయ దేవుని దయ నాకు కావాలి. నేను మన విశ్వాస బైబిల్ మిషన్లో నేను ఒక సేవకుడిని అవ్వాలంటే నా దైవజనుడు కూడా నువ్వేం చేయాలి, చెప్పాలి. అప్పుడు జనవరి నెలలో అయ్యగారు ఉన్నారు, దేవుడు నాతో మాట్లాడారు. 2011 జనవరి నెలలో పిల్లారా, దేవుడు నన్ను సేవకుడుగా ఒప్పుకున్నారు. అయ్యగారు సేవకుడుగా ఇక నువ్వు నాతో పాటు ఉండొచ్చు అన్నారు. 2011 ఫిబ్రవరి నెలలో నీ సేవ నీదే, నువ్వే ఎత్తుక్కోవాలి, అంతేగాని నా సంఘాలు నేను ఇవ్వనన్నారు. ఆలోచన చేయండి పిల్లారా. దేవుడి పిలుపు కూడా అధికారులు దైవజనుడు అడిగి అయ్యగారి చేత ప్రార్థన చేయించుకొని నేను కూడా ప్రార్థన చేసుకుంటా, ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలని. దేవుడు అన్నాడు, మొదటిగా వీరమ్మగుంట వెళ్ళు, వీరమ్మగుంట వచ్చాక వసంతవాడ వెళ్ళు, వసంతవాడ వెళ్ళాక ఈదులగుంట వెళ్ళు. నేను అడుగుతున్నా, ప్రభు ఇప్పుడు ఇంకెక్కడికి వెళ్ళాలి? 3 సార్లు ఇంకా చెప్పండి, ఇంకెక్కడికి వెళ్ళాలి? ప్రార్థన చేస్తున్నాను. ఇంక దేవుడు పిలుపు కోసం ఎదురు చూస్తున్నాను. ఇంకెక్కడికి వెళ్ళాలి? ఇంకెవరున్నారు? ఇంక నశించిపోతున్న ఆత్మలు ఎక్కడ? నా సామర్థ్యం ఏంటి? నేను 100 మంది ఉన్న చోటకో 1000 మంది ఉన్న చోటకో పెద్ద పెద్ద ఇల్లు ఉన్న చోట చాలా మంది అడుగుతుంటారు. ఈదిల కొట్లో పట్టుమని 10 ఇల్లు ఉండవు, ఊరంతా కలిపితే 25 మంది ఉండరు. చాలా మంది అంటారు, ఆ ఊర్లో నీకు వచ్చేచ్చా? అవునండి, దేవుడు ఆ 10 మంది ఉన్న చోటే ఓ మందిరం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు చెప్తున్నానంటే నిజమే, వాళ్ళకి దేవుడు సువార్త అందడానికి దేవుడు తన దాసును వాడుకున్నాడండి. కాబట్టి 4వ పరిచర్యకు ఎందుకు ఎదురు చూస్తున్నానంటే, దేవుడితో నాకు సంబంధం ఉంది, ఆయనతో ఒక రిలేషన్, ఒక బంధాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. 2వది, నాలో దేవుడు ఆయన భయం ఉందో లేదో చూస్తున్నాడు. గుర్తుపెట్టుకోండి, దేవునికి భయపడేవాడికి దేవుడు బాధ్యతలు ఇస్తాడంట. నేను అంటాను, ఎక్కువ కూడా పనిచేసేవాడికి పని ఇస్తాడు, కానీ పనిచేయవాడికి ఉంచుకుంటాం. మనం ఇప్పుడు మన ఇంట్లో పని మనిషిని పెట్టుకున్నాం అంట్లు తోముకోవడానికి. పని చేయట్లేదు అనుకోండి, రామ్మా నెల నెల జీతం ఇస్తానంటావా? నువ్వు నాకు వద్దమ్మా, ఈ అంట్లు ఇలాగే వదిలేస్తే నేనే తోముకోవాల్సి వస్తుంది కాబట్టి నీకు నేను జీతం ఇవ్వలేను, మాకు మానే అంటారు. ప్రియులారా, అది కూలి పని అయితే ఇది దేవుని పని. ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని చాలా మంది నాతో అంటూ ఉంటారు, అయ్యగారు మేము ఎక్కడికి వెళ్ళలేదండి అని, ఇంకా సేవ దేవుడు మాకు ఇవ్వలేదండి అని. దేవుని భయం ఉండాలి ప్రియులారా. దేవుని భయం దేనిలో ఉండాలి అంటే, నడిచే నడకలోను, వాక్యం చెప్పే తీరులోను, పరిచర్య చేసే విధానంలోను. ఎందుకంటే జనం నన్ను చూస్తున్నారు, నన్ను అనుసరిస్తున్నారు కాబట్టి నేను ఎలా ఉండాలి అంటే ప్రియులారా, జాగ్రత్తగా ఉండాలి. నా నడక తప్పటట్టుగా అయింది అనుకోండి, వెనకాల వచ్చిన వాళ్ళందరూ కూడా జారిపోతారంట. కాబట్టి దేవునిలో నా భయం ఎలాంటిదో, ఆ 3వ వాడికి 2 భయపడ్డారంట.
5 నాణాలు ఇచ్చినోడు భయపడ్డాడు, అమ్మో యజమానుడు వస్తే నేను ఏం లెక్క అప్పగించాలని. 2 నాణాలు ఇచ్చినోడు భయపడ్డాడట. కానీ విచిత్రం, మీరు ఇంటికి చదువుకోండి, ఒక్క నాణం ఉన్నవాడట భూమిలో కప్పెట్టి కాలు మీద కాలుసుకుని పడుకున్నాడంటే, పని చేయట్లేదంట. ఆ డబ్బేమో అలా భూమిలో పాతి పెట్టాడు. యజమానుడు వచ్చాడు, ఇతను అడిగారు, బలా అని చెప్పాడు. 3వ వాడిని అడిగితే వాడు అన్నాడు, నువ్వు విత్తన చోట కొయ్యడు వాడు కనుక నేను దాచిపెట్టాను. అప్పుడు ఆయన అన్నాడు, పనిచేసే వాడికి ఇచ్చినా నేను ఆ భయం లేదు కనుక నువ్వు దేవుని పని చేయలేదు. నిజమే, దేవుడు మనం మెచ్చుకోవాలన్నా, దేవుడితో మనకు సంబంధం ఏర్పడాలన్నా మనలో దేవుని భయం ఉంటేనే పరిచర్య చేయగలం. దేవుని భయం లేకపోతే ప్రియులారా సంఘాల్లో గొడవలు పెట్టేస్తాం. దేవుని భయం లేకపోతే ప్రియులారా విభేదాల్లో ఉంటాం, తగాదాల్లో ఎక్కువగా ఉంటాం. మనం దేవుని భయంతో ఉండాలి. 3వది, దేవుని పట్ల మనకు బాధ్యత. చెప్పండి, ఎలా ఉండాలంట? ఇందులోనే దేవునికి మనకున్న బాధ్యత ఏంటి, నేను దేవునికి ఏం చేయాలి. నాకు ఎప్పుడు ఇదే బాధ. ఓ దైవజనుడు నాతో మాట్లాడారు, నాకు ఆ మాట అంటే చాలా ఇష్టం. ఇంచుమించు 2016లో ఇక్కడికి వచ్చినప్పుడు నాతో మాట్లాడారు ఒక ఆయన, మీకు తెలుసు దైవజనుడు. ఆయన నాతో వచ్చి అన్నాడు, హెచ్కిల్ గారు, దేవుడు మీతో ఉన్నాడని చెప్పడానికి గల కారణం సంఘమైనా కడతారు, మందిరాన్నైనా పని చేయిస్తూ ఉంటారు, ఏదో పని దేవుడి పని మీరు చేస్తూనే ఉంటారు. ఏ సేవకుడైతే సంఘమైనా మందిరమైనా ఏదో పని చేస్తున్నాడంటే అర్థం ఏంటంటే, ఎందుకంటే దేవుడు దీవించాడు కాబట్టి, దేవుడు అక్కడ ఉన్నాడు కాబట్టి దేవుని పని అంటే ఆగదంటండి. ఏదో పని చేస్తూ ఉంటాం, ఏదో పని. నేను అనుకున్నాను అప్పటి నుంచి ఇప్పుడు వరకు లెక్కేసుకుంటా ఉంటా, ఈ సంవత్సరం నేను దేవుడి పని ఏం చేశాను, ఎన్ని ఆత్మలు రక్షించాను. ఇది కూడా ఆలోచిస్తానంటే, దేవుని పని అంటే సేవ చేయడమే కాదు, ఎన్ని ఆత్మలు రక్షించాను, ఎన్ని చోట్ల సువార్త ప్రకటించాను అని. మీకు తెలుసో లేదు, ఏ రోజైనా వాక్యం చెప్పకుండా ఆ రోజులో ఎప్పుడైనా సరే, ఈ రోజు నేను ఒక్కసారి కూడా దేవుని మాటలు చెప్పలేదు అంటే నాకు తినబుద్ధి అవ్వదు కొన్నిసార్లు. ఎందుకంటే తినడానికి మనం పుట్టలేదు. అందుకనే నేను అనుదినం అన్నాన్ని పెట్టాను. నిశ్చిత గత 5 సంవత్సరాలుగా దేవుని వాక్యానికి యూట్యూబ్లో అయినా ప్రసంగించాలి, యూట్యూబ్లో అయినా అనేకలకి చెప్పాలి, దేవుని సువార్త వెళ్ళాలి. భయం బాధ్యత. ఒకటి దేవునితో సంబంధం ఉండాలంట, 2వది దేవుని భయం ఉండాలంట, 3వది దేవుని పట్ల బాధ్యత ఉండాలంట. అప్పుడు దేవుని బహుమానాన్ని మనం చూస్తాం. ఏమిచ్చాడు బహుమానం? ఇదిగో ఈ 10 రాజ్యాల మీద నువ్వు ఏలుబడి చేయన్నాడట. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నమ్మకమైన యజమానుడిగా దేవుడు ఉన్నాడు, నమ్మకమైన దాసుడుగా నువ్వు ఉన్నావా? పెండ్లి కుమారుడుగానే కాదు, దాసుడుగా కూడా మనం ఎలా ఉండాలంటే నమ్మకంగా ఉండాలి. ఇక 3వది, మనము దేవునికి లెక్క అప్పగించవలసిన వారమై ఉన్నాము. గొర్రెల మందను చూసి దేవుడు అంటున్నాడు, బలా నా కష్టాల్లో ఉన్నప్పుడు మీరు ఆదుకున్నారు. వాళ్ళకి అర్థం కాలే, నువ్వెప్పుడు కష్టాల్లో ఉన్నావు, మేమెప్పుడు ఆదుకున్నాం. ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెట్టావు, దాహంతో ఉన్న వాళ్ళకి నీళ్ళు ఇచ్చావు, అనారోగ్యాలకి రోగాన్ని నయం చేసావు, అలాగే దిక్కులేని దరిద్రులకు ఆదుకున్నావు. దేవుని చూసి దేవుని పని చేసేవాడికి, అనగా వేదనలో దేవుడు చూసేవాడిని దేవుడు ఎప్పుడు విడిచిపెట్టేవాడు కాదు. న్యాయాధిపతిగా బైబిల్లో మాట్లాడవు ప్రియులారా, వేదనలు కనికరించేవాడంటే యెహోవాకు అప్పించేవాడంటండి. దేవుడు మురిసిపోతాడంటే నాకే అప్పించేవాడిగా నువ్వు మారావా అన్నట్లుగా. కాబట్టి ప్రియులారా, 3వది, ఒక రాజుగా ఒక న్యాయాధిపతిగా మనం 3 విషయాలు చేయాలి. ఒకటి, మనకి తీర్పు ఉంది. చెప్పండి, ఏముందంట? మనకి తీర్పు ఉంది. మనం కనుక ఏమీ చేయకపోతే, తీర్పులో మనం నిలబడిపోతే, తీర్పులో మనకు శిక్ష కూడా ఉంది. చెప్పండి, ఏముంది? తీర్పులో నిలబడే వారికి ఏమి లేదు. గొర్రెలను చూసి దేవుడు అన్నాడు, మీరు వెళ్ళండి, మీకోసం సిద్ధపరిచిన రాజ్యానికి వెళ్ళండి అన్నాడు. వాళ్ళకి దేవుడు బహుమానం ఇచ్చాడు. పని చేయని వాడికి దేవుడు ఏమి ఇచ్చాడు? శిక్ష ఇచ్చాడు. కాబట్టి న్యాయాధిపతి అయినా రాజు అయినా పని చేసేవాడి దేవుడు బహుమానం ఇస్తాడు. పని చేయని వాడికి ఎప్పుడైనా దేవుడు ఏమిస్తాడు? శిక్షణ ఇస్తాడు. ఆ శిక్ష రోగం అవ్వచ్చు, ఆ శిక్ష బాధలు అవ్వచ్చు, ఆ శిక్ష మరొకటి కావచ్చు. కాబట్టి దేవుని ఎదుట నిలబడిపోతున్న మనము శిక్షకు పాత్రలు అవుతున్నామా? దేవుని కృపకు కటాక్షులమే బహుమానాలు పొందుకుంటున్నామా? మళ్ళీ చెప్తున్నాను,
మొదటిగా ఇందులో పెండ్లి కుమార్తె ఉంది. పెండ్లి కుమార్తె సిద్ధపడవలసిన తీరు ఉంది. ఇందులో నమ్మకమైన దాసుడు ఉన్నాడు, బాధ్యత కలిగి, భారము కలిగి, ఇంకేం చేశాడంట, భయముతో పనిచేశాడు, బహుమానం ఇచ్చాడు, భయం లేని వాడికి శిక్షణ ఇచ్చాడు. అలాగే రాజు నాయకుడు ఉన్నాడు, నాయకత్వము, రాజుగా తీర్పు తీర్చాడు. నిలిచిన వాళ్ళకేమో పరలోకము, దేవునికి విరోధముగా తయారైన మేకలకేమో నిత్య నరకము అప్పగించాడు. ఇది యేసయ్య రెండవ రాకడ ప్రసంగమై ఉన్నది. ఇది యేసయ్య యొక్క ప్రసంగము గనక మరొక్కసారి ఇంటికెళ్ళి ఈ మత్తయి సువార్త 25వ అధ్యాయం చదువుకోండి. ఇందులో ఉన్న విషయాలు మరొకసారి ధ్యానం చేయండి. దేవుడు మనల్ని ఆశీర్వదించును గాక. ఆమె తల వంచ